హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీ బజాజ్ ఫైనాన్స్ యాప్ యొక్క ఎంపిన్ని మర్చిపోయారా? సో దీన్ని ఎలా రీసెట్ చేయాలి లేదా కొత్త ఎంపిన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు లైవ్ లో అయితే క్రియేట్ చేసి చూపిస్తా. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మీ బజాజ్ ఫైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఫర్గోట్ ఎంపిన్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వెరిఫై డీటెయిల్స్ అండ్ సెకండ్ వచ్చి సెక్యూరిటీ క్వశ్చన్స్. సో ఫస్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మీరు స్టార్టింగ్ ఎంపిన్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫాదర్ నేమ్, యువర్ మదర్ నేమ్, యువర్ పెట్ నేమ్, యువర్ నిక్ నేమ్, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో మీరు అప్పుడు ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ ఇచ్చారో అది మళ్ళీ ఇప్పుడైతే అడుగుతుంది. సో మీకు గుర్తుంటే ఓకే, ఇన్ కేస్ గుర్తులేకపోతే కానీ అది ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మీకు తెలియకపోతే ఇక్కడ ఇంటూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వెరిఫై డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 3 డిఫరెంట్ మెథడ్స్ తో మన ఎంపిన్ అనేది రీసెట్ చేయొచ్చు. సో ఫస్ట్ పాన్ తో చేయొచ్చు, లేదా మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, అది కాకపోతే ఈఎంఐ కార్డ్ నంబర్ తో అయితే చేయొచ్చు. సో వీటిలో ఫస్ట్ ఆప్షన్ అయితే అందరి దగ్గర ఉంటది, అదే పాన్ నంబర్. సో మీ పాన్ నంబర్ అనేది ఎంటర్ చేశాక కింద వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొత్త ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన 4 నంబర్స్ మీకు గుర్తుండేలా అయితే ఇవ్వండి. ఇలా 2 టైమ్స్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చాక కింద కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ అయితే పాప్ అవుతాయి. వాటిలో మీకు నచ్చిన క్వశ్చన్ ని సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ అయితే చేయండి. సో వన్స్ మీరు చేశాక ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనం ఎంపిన్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ ని సక్సెస్ఫుల్ గా రీసెట్ చేసుకున్నామని ఇలా మెసేజ్ అయితే పాప్ అవుతుంది. సో ఇప్పుడు నేను లాగిన్ అయితే అవుతా. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న ఎంపిన్ తో. సో చూసారు కదా, లాగిన్ అయితే అయ్యింది. సో ఇలా అయితే ఎంపిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంతగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఇట్స్ వర్కింగ్ అని. సో ఇలా చేయడం వల్ల కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి టైం అయితే వేస్ట్ అవ్వదు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.